ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యి యూట్యూబ్లో కూడా హల్చల్ చేసినటువంటి ఒక డైలాగు, ఒక డిస్కషన్ ఏంద్రా అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అనేటువంటి మాట టీవీ 3x3 కేంద్రంగా ఒక యాంకర్ అనింది. సీదా ఎవరు అనిందంటే టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక హీరోని, ఆయనకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్ పెట్టి థంబ్నెయిల్లో క్లియర్ కట్గా పాగల్ సేన్ అని రాశారనమాట. సరే, ఆయన బాధపడినటువంటి ఆ క్రమంలో సీదా టీవీ 3x3 స్టూడియోకి పోయి ఏందమ్మా ఈ మాదిరి చేస్తున్నారంటే వాళ్ళు కోపెదురుతురై బయటికి పో అన్నారనమాట. ఇదే కోవలో గతంలో బాగా గుర్తు చేసుకుంటే ఎన్టీవీ అనేటువంటి ఛానల్లో పిల్లకాకి అని ఒక థంబ్నెయిల్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అసలు సమయం కాదు, సందర్భం కాదు, ఆ రోజున ఒక పార్టీకి ఫేవర్ చేస్తూ వాళ్ళు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఆ రోజున థంబ్నెయిల్ రాశారు. ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు తాజాగా మన మధ్య ఉన్నటువంటి వార్త, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ మంత్రిగా ఒక నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థాయిలో ఉండేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెట్టుకున్నారనమాట. వాళ్ళు రాసినటువంటి వార్త ఏంటంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే అతను అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి ఏదో చేస్తున్నాడు, కావాలని తన వల్ల వేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా ఒక ప్రోగ్రామ్ నడిపించడం జరిగింది. సో అక్కడ ఎన్టీవీ వారిని రాత్రికి రాత్రి పోయి ఇన్పుట్ ఎడిటర్ని వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ ఏ విధంగా ఉండనున్నాయి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అశోక్, మన వీక్షకులకు కూడా. సార్, ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో కొన్ని ఛానల్స్ వస్తున్నాం, బాగా సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఛానల్స్. పేరులో ఆ ప్రస్తుతం లేదో నాకు తెలియదు. ఫర్ సపోజ్ సాక్షి తీసుకుందాము. ఆ యొక్క సాక్షి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు జర్నలిస్ట్ కాదు. ఇంకా అదేవిధంగా టీవీ 3x3 కావచ్చు, లేకుంటే ఐ డోంట్ నో ఇన్ డెప్త్ డీటెయిల్స్ సార్. ఎన్టీవీకి సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు జర్నలిస్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. యా, ఇలాంటి వాళ్ళ చేతల్లో అంటే వ్యాపారస్తుల చేతల్లో ఇటువంటి ఛానల్స్ ఉన్నప్పుడు జర్నలిజము 4 పాదాలపైన నడుస్తుందా లేదా? నడవదు. ఓకే, వ్యాపారం విధంగానే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు రామోజీరావు గారు, ఇంకా నేను కొన్ని విషయాలు కూడా చెప్తా. రామోజీరావు గారు జర్నలిజంలో లేకపోయినా అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో అనుబంధంగా ఉండే జర్నలిజానికి అనుబంధమైన విభాగమే. దాంట్లో ఆయన పనిచేసినప్పుడు అప్పుడు వాక్యూమ్ ఏంటంటే న్యూస్ పేపర్స్ ఊళ్ళల్లో, ముఖ్యంగా రాయలసీమ అయితే మధ్యాహ్నం పూట సాయంత్రం ఈ టైం అప్పుడు అంటే అబౌట్ 4:35 అట్లా వెళ్ళేవి. ఓకే, అంటే మార్నింగ్ రావు. ఓకే, వచ్చే ప్రశ్నే లేదు. కృష్ణా జిల్లాలో మా సొంత ఊరికే 9ంటికి ఎక్స్ప్రెస్ బస్కి వేసేవాళ్ళు, అప్పుడు వచ్చేది. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు కూడా డాక్ ఎడిషన్ అని ఈవినింగ్ 5కి ప్రింట్ అయ్యి ఆదిలాబాదు, అనంతపూరు లాంటి జిల్లాలకు వెళ్ళాయి. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి సింగిల్ ఎడిషన్ విజయవాడ నుంచి వెళ్ళాలి. ఆ వ్యాక్యూమ్ని ఇది కాదు జర్నలిజం అంటే, తెల్లారేటప్పటికి న్యూస్ పేపర్ వెళ్ళాలి, తర్వాత ఎక్కడో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడి కాదు, ఒక సామాన్య మానవుడు సమస్యలు కూడా ప్రతిబింబించాలి అని రామోజీరావు గారు ఒక స్పష్టమైన అవగాహనతో వైజాగ్లో పెట్టాడు. అప్పటికి న్యూస్ పేపర్ ప్రింటింగ్ అనేది కేవలం విజయవాడ, హైదరాబాద్ ఈ రెండే ప్రధానమైనటువంటి ముద్రణాలయాలు, ఎక్కడ ఉండకపోయేది. ఆయన వైజాగ్లో పెట్టాడు. వైజాగ్లో పెడితే ఫెయిల్ అయిపోద్దని కూడా ఆ రోజుల్లో కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పేపర్కి ప్రొపరైటర్ ఆయన ఫ్లైట్లో వెళ్తుంటే ఈయన చెప్పాడంట, రామోజీరావు గారు నన్ను పరిచయం చేసుకుని ఇట్లా పెడుతున్నానంటే, అక్కడ ఎందుకు పెడతావయ్యా నువ్వు, అది మూల కదా అని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విజయవాడ క్యాపిటల్ ప్రింటింగ్ అంటే మీడియాకి, లేదంటే హైదరాబాద్. అసలు ఒక రకంగా పొలిటికల్ క్యాపిటల్ అంటే ఆ రోజుల్లో కింగ్ మేకర్స్ చేసేది విజయవాడ మాత్రమే, హైదరాబాద్ కూడా కాదు. హైదరాబాద్లో కూడా పెద్ద విశేషమైన వార్తలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఎక్కువ అక్కడే చీఫ్ మినిస్టర్ ఎవరు డిసైడ్ చేసేదంతా కూడా అక్కడ ఉండేది, అంత పొలిటికల్ యాక్టివిటీ. ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు జర్నలిజానికి మనం పట్టేనయ్యే మాట్లాడుతున్నాం, అంతేగాని ఇతర రాజకీయాల గురించి వద్దు. అట్లాగే ఇప్పుడు వ్యాపార దృక్పథాన్ని కూడా ఈ మీడియా హౌస్లు చొప్పించినాయి. వాళ్ళకు ఉండే ఇతర వ్యాపారాలని దీనికి ఒక ప్రహరీ గోడలాగా కట్టుకున్నారు. ఈ ప్రహరీ గోడ దూకి రావాలంటే చాలా కష్టం. బాహుబలిలో వేసిన కాంపౌండ్ వాళ్ళలాగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉండే కాంపౌండ్ వాళ్ళలాగా అందులోపల ఏది చేసినా ఎవరికి తెలియదు. అందుకని నేను వ్యక్తిగతంగా అంటలేదు ఏ న్యూస్ పేపర్ని. కాకపోతే ఇప్పుడు ఈయనున్నాడు రాధాకృష్ణ గారు, మీరు అడిగారు రాధాకృష్ణ గారు మీకు ఎట్లా. రాధాకృష్ణ ఆయన జర్నలిజంలో పనిచేశాడు. రాధాకృష్ణకి జర్నలిజం తెలీదు, లేకపోతే రాధాకృష్ణ కేవలం అక్రమాలు చేశాడు అనేది కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇతరుల్లో అనేక మంది పెరిగి భూదందాలు చేసిన వాళ్ళు అనేక మంది పేపర్లు పెట్టినప్పుడు ఒక జర్నలిస్టు ఒక పేపర్కి అధిపతి అయితే తప్పేంటి?
అంతకన్నా అరాచకమైన పనులు చేసిన వాళ్ళు, అంతకన్నా పెద్ద ఎంపైర్స్ పెట్టినప్పుడు మీడియా హౌసెస్ ఒక జర్నలిస్ట్ పెడితే తప్పేంటి, ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. నేనైతే ఆయనతో సహచరుడిగా నేను గర్విస్తున్నా. అంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక పావలా బిస్కెట్ ఒక ఛాయ్ తాగిస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ చెబితే తెల్లారీలు రాసేస్తారు అనే స్థాయి నుంచి జర్నలిస్టుల్లో కూడా ఎంటర్ప్రినర్షిప్ ఉంటుంది, వాళ్ళ విజన్తో వాళ్ళు కూడా పైకి సమాజంలో రావచ్చు అని చూపించిన ఏకైక వ్యక్తి రాధాకృష్ణ. అంతకుముందు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగారు డబ్బులే తీసుకునేవాళ్ళు అంట కదా కొంత మేరకని. నేను మానేసిన తర్వాత ఎంతో కాలం తర్వాత గాంధీ భవన్లో నేను ఎక్కువ కవర్ చేసింది గాంధీ భవనం. నేను యాజ్ ఏ రిపోర్టర్గా ఉన్నప్పుడు కనీసం 12 మంది పైన పీసీసీ ప్రెసిడెంట్లు మార్పులు నేను చూసా. చీఫ్ మినిస్టర్లు అయిన వాళ్ళని చూసా, కాని వాళ్ళని చూసా, వెళ్ళిపోయిన వాళ్ళని చూసా మధ్యస్థంగానే. తులసీదాస్ దగ్గర నుంచి, ఎన్ జనార్దన్ రెడ్డి నుంచి, చెన్నారెడ్డి గారి నుంచి, వైఎస్ఆర్ అందరినీ చూసా. అట్లా అనేక 12 మంది కన్నా పైనే చూసా పేర్లు. అయితే ఎప్పుడు కూడా మరి గాంధీ భవన్లో ₹1 కానీ ఎవరు టీడీపీ ఆఫీసులో కానీ ఇచ్చేవాళ్ళు కాదు కవర్లో. నేను అక్కడ ఖాదీ బండారు ఉంది లోపల, నేను వెళ్ళి ఖాదీ షర్ట్స్ కొనుక్కుందామని కూర్చుంటే సత్యనారాయణ అని గాంధీ భవన్కి కేర్ టేకర్ ఉండేవాడు. అతను నన్ను బాగా, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు కూడా ఉండుంటాను, 8 ఏళ్ళు బీట్లో. అతను వచ్చి గేట్ దగ్గర ఇలా నిలబడి ఉన్నాడు. నేను అసలు ఇతనితో షాప్ అతనితో మాట్లాడుతున్నాను చూడలేదు. కానీ అతను నేను అక్కడ కూర్చుంటే లోపలికి కూడా రావటానికి దాదాపు నా వయసుకుడు ఆయన, నాకన్నా పెద్ద ఆయన రాలా. ఎందుకు రాలేదు, మనం అంటే ఒక విలువ చూశాడు ఇక్కడ ఎలా ప్రవర్తించామని. అప్పుడు నేను చూసి సత్యనారాయణ ఎట్లా ఉన్నావు అంటే బాగున్నాను అయ్యా, నేను అదే మిమ్మల్ని చూసి ఆగాను అన్నాడు. రా అన్న. వచ్చిన తర్వాత మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి అన్నాడు. చెప్పు సత్యనారాయణ అన్న. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉండేదండి గాంధీ భవన్లో, ఇప్పుడు మేము గాంధీ భవన్లో ప్రెస్ నోట్ తీసుకుని వెళ్ళి కవర్లు కూడా ఇస్తున్నామండి అని చెప్పాడు. కవర్లు ఏంటి అన్న, ప్రెస్ నోట్తో పాటు కవర్ ఇస్తే డబ్బులు ఇస్తే తప్ప ప్రెస్ నోట్ పడదండి, దారి ఖర్చులు ఏదో మరి. ఇక దారి ఖర్చులు కూడా ప్రెస్ నోట్ తీసుకెళ్ళి అతను ప్రింటింగ్ ఆఫీసుల్లో ఇచ్చినప్పుడు కూడా దాంతోపాటు కవర్ ఇస్తున్నారు. ఎవరైతే రాష్ట్రానికి వెళ్తాడో మరి ఆ ఇన్ఛార్జ్ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు. అప్పుడు నేను లేను. ఇది అయిపోయిందా చెప్పాడు. అప్పుడు ఏముండేదయ్యా, అసలు ఏమన్నా డబ్బులు ఉండేదా అన్నాడు. నేను కూడా స్టన్ అయిపోయా. గాంధీ భవన్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి కవర్ ఇస్తున్నారా అని. ఇది కాకుండా ఇంకొక సంఘటన జరిగింది. రైల్లో నేను ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి కడప వెళ్తున్నా. ఆ కడప వెళ్తున్నప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు కూడా ట్రైన్లో బోగిలోనే ఉన్నాడు, అదే దీంట్లో కంపార్ట్మెంట్లో పక్కనే. తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ కూడా ఉన్నాడు, అనంతపూర్ అంట అతనిది. సరే బయలుదేరిన తర్వాత ఏదో చర్చల్లో మాట్లాడుతూ ఉండగా సరే ఈయన పడుకున్నాడు ముద్దుకృష్ణ నాయుడు గారు. అతను వెటర్నరీ డాక్టర్, మీరేం చేస్తారండి అన్నాడు. నేను జర్నలిస్ట్ అండి అన్న. అట్లాగండి అన్నాడు. మీరేం చేస్తారన్న, వెటర్నరీ డాక్టర్ అండి అన్నాడు. ఓకే. అయిన తర్వాత సార్ మీరేమనుకోకపోతే ఒక విషయం చెబుతా అన్నాడు. చెప్పండి అన్న. సార్ ఇవాళ రాజకీయాలు జిల్లాల్లో కానీ తాలూకాల్లో నడుపుతుంది పత్రికా విలేకరులు అండి అన్నాడు. నేను స్టన్ అయిపోయా. ఇదేంటి ఇంత పెద్ద వ్యవహారం ఉంటుందా అన్న. అంటే చెప్పాడు, సార్ ఏదన్నా హాస్పిటల్స్ ఎవరన్నా చచ్చిపోతే ఆ శవాన్ని అక్కడ పెట్టించి పత్రికా విలేకరులే ధర్నా చేయించి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇప్పించి కొంత వీళ్ళు కొంత తీసుకుంటారండి అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, టెక్నికల్ విషయాలు కూడా చెప్పాడు. సపోజ్ ఏదో పశు శిబిరం పెట్టారు, వైద్య శిబిరం, ఆ ఫోటో వేయాలంటే కూడా, న్యూస్ వేయాలంటే కూడా ఆ డబ్బులు ఇవ్వాలంట. ఒకవేళ కనుక ఆ డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఎవరైతే ఇవ్వలేదో ఆడు కట్ చేసేస్తారంట. తర్వాత అతను చెప్పింది ఏంటంటే, ఇక్కడ విలేకరు కాకుండా అక్కడ ఎవరో డస్క్లో ఇన్ఛార్జ్ ఉంటాడంటండి, ఆయనకు కూడా ఆ డబ్బులు వెళ్ళాలి, అందుకని ఇక్కడ తీసుకుంటారండి అని ఛానల్ కూడా చెప్పాడు. నేను కరీంనగర్లో ఈనాడు రిపోర్టర్గా 80 నుంచి 83 దాకా పనిచేశా. ఇప్పుడు నేను ఇంత బహిరంగంగా కూడా చెప్తున్నా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చారా అని ఎవరైనా చెప్పమనండి. తర్వాత హైదరాబాద్లో చేశా. తర్వాత అమర్కి నాకు వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నా కూడా అమర్ నా తర్వాత ఆంధ్రప్రభలో అక్కడికే వెళ్ళి ఓ రోజు ప్రెస్ క్లబ్లో, అప్పుడు 10 ఏళ్ళు కూడా అయిపోయి ఉంటుంది నేను మానేసి, కుమార్ నువ్వు ఏం చేశావో కానీ కరీంనగర్లో ఇప్పుడు కూడా నిన్ను గుర్తు చేస్తారు కుమార్ అన్నాడు. అమర్ నాకు వ్యక్తిగతంగా మాకు తేడాలు ఉండొచ్చు, కానీ ఒక ప్రొఫెషనల్గా ఏం మాకు ఇబ్బంది ఏం లేదు. మేమిద్దరం ఎప్పుడు ఒక న్యూస్ పేపర్లో చేయలేదు, పోటీగా అసలు లేము, ఒకళ్ళకొకళ్ళు మా ఇద్దరికి వ్యక్తిగతమైనటువంటి. అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఆ రోజుల్లో అటువంటి సంస్కారం లేదు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు ఉండి ఆయన డబ్బులు ఇస్తే చూస్తా కూర్చుంటాడండి. రామారావు గారు వేసుకుంటారు, లేకపోతే లేదు బ్రదర్ ఏంటిది అంటాడు. సబ్ రిజిస్టార్ వాళ్ళ పేపర్లు అమ్ముడు పోవాలంటే నా ఫోటో వేసుకుంటారు అంటాడు. ఇంకోటి సబ్ రిజిస్టార్గా ఉండే అదే ఆయనకి తలకాయ నొప్పిగా ఉండి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ఎవరికి దోషి నీకు ఇవ్వాలరా నాయన అని అడగడా? ఖచ్చితంగా.
తర్వాత గాంధీ భవన్లో మహా ఉంటే టీ ఇచ్చి బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ ఇస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్లుగా కోటీశ్వర్లు వచ్చారు, మజ్జి తులసిదాస్ లాంటి వాళ్ళు, మామూలు కార్యకర్తలు వచ్చారు, హనుమంతరావు వచ్చాడు, జనార్దన్ రెడ్డి వచ్చాడు, అనేక మంది డబ్బులు ఉండాళ్ళు వచ్చారు, లేని వాళ్ళు వచ్చారు. పీసీసీలో అదే ఉండదు, ఎవరినో ఒకళ్ళు పెడతారు, వాళ్ళు డబ్బులు లేకపోయినా బండి నడుస్తూ ఉంటుంది అంతే. ఎందుకంటే పెద్ద లగ్జూరియస్గా డిన్నర్లో మందు పార్టీలు ఇచ్చే పార్టీ కాదు అది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఉన్న రోజు ఆ టీలు తెస్తారు, అయిపోద్ది, అదే ఆఫీస్ ఖర్చులు, అంతకుమించి ఏముండవు. బాక్సులు ఇవ్వటాలు, గిఫ్ట్లు ఇవ్వటాలు, కిరీటాలు ఇవ్వటాలు, వాచ్లు ఇవ్వటాలు ఏమి లేవు. 95 రాక అయితే నేను 91లోనే మానేసా. 95 రాక కూడా లేవని కూడా నేను ఎందుకు చెప్పగలనంటే నాకు కొంత అవగాహన ఉంది. ఆ తర్వాతే విన్నా ఇవన్నీ. నేను కూడా ఆశ్చర్యపోయా, మరి అంతకుముందు లేదు. ఆ కేర్ టేకర్ సత్యనారాయణ చెప్పింది చూసి, ఆ పశువుల డాక్టర్ చెప్పింది విన్న తర్వాత, ఎందుకంటే అసలు ఆ తర్వాత నేను జర్నలిజం వైపు చూడలేదు కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్లో కలిసినప్పుడు ఇంటర్వ్యూకి అప్పుడు నన్ను అన్నాడు, కుమార్ నువ్వు ఏంటి బెంగళూరులో ఉంటున్నావు అన్నారే అన్నాడు ఆయన. అంటే తెలియదు, ఇక నేను ఆ ఫీల్డ్లో లేను, కేవలం జెమిని వాళ్ళు ఆ సతీష్ అడిగారు. సతీష్ అంటే ఇదివరకు TV9లో ఒక ప్రోగ్రాం నడిపేవాడు, ధర్మపీఠం సతీష్. ఇప్పుడు ఉన్నాడు అన్న అంటాను నేను, ధర్మపీఠం సతీష్. ఇప్పుడు ఎన్ని ఉండవాస్తవాలే ఇవన్నీ. రాధాకృష్ణ గారు ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. అప్పుడున్న పరిస్థితి అది. ధర్మపేట సతీష్ గారి ఫాదరు చాలా కాలం పనిచేశాడు, 60 ఏళ్ళు. ఆయన ఎవరి దగ్గర ₹1 తీసుకున్నాడు అనేది ఇంకా ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు, మ్యాగజైన్స్ నడిపి. వాళ్ళు అట్టా సంపాదించిన వాళ్ళు కాదు అసలు ఆ రోజుల్లో లేదు. తర్వాత కొత్త తరాలు వచ్చినాయి, కొత్త వాళ్ళు అధిపతులుగా వచ్చారు, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు వేరు, అందుకోసం ఇలాంటివన్నీ ప్రోత్సహించుకుంటూ వచ్చారు. వాళ్ళ పని వాళ్ళకి జరగాలి, వీళ్ళ పని జీతాలు కూడా ఈవెన్ ఒక న్యూస్ పేపర్ ఇప్పుడు కూడా ఉంది, అది జీతాలు ఇవ్వం, మీరు దేశాన్ని కొట్టుకుని తినమనే కొత్త కల్చర్ తీసుకొచ్చింది. వాళ్ళు ఈ రాష్ట్ర వాళ్ళు కాదు, మన పేర్లొద్దు. కాబట్టి అటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత జర్నలిస్టులు బతకడానికి ఏదో ఒకటి ఏం చేయాలి, జీతం ఇవ్వరు. మరి దేశంలో ఎవడో ఒకటిని అడిగి బతకాలి. కానీ ఈనాడులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకైనా రాకపోవచ్చుగా, నేను వాళ్ళ ఈనాడు ఎంప్లాయీ కాదు, 82లో రిజైన్ చేసి 83లో 31st నాటికి మేము జిల్లాల్లో ఉండ, మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాకు డీడీ వచ్చేస్తుంది పోస్టులో శాలరీ 31st స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా రాపోవచ్చు. ఈనాడు అట్లా ఇచ్చేది. తర్వాత మాకు ఇచ్చే ట్రావెలింగ్ అలవెన్స్ యాక్చువల్స్ ఇచ్చేవాళ్ళు. మీరు అవసరం ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టండి పర్వాలేదు, కానీ తప్పు చేయొద్దు. రామోజీరావు ఒకటే చెప్పేవాడు, మీరు నిజాయితీతో ఎంతైనా ఎట్లాంటి న్యూస్ అయినా రాయండి, ఎటువంటి వాస్తవాలైనా నేను మీ వెనకాల ఉంటా, కానీ మీలో కనుక దోషం పెట్టుకుని కనుక చేస్తే మాత్రం మిమ్మల్ని దేవుడు కూడా క్షమించలేడు, నన్ను ఎవరు రికమెండేషన్తో ఆపలేరని కూడా చెప్పేవాడు. అంత పాయింట్ బ్లాంక్గా ప్రతి 2-3 నెలలకు ఒకసారి జిల్లా రిపోర్టర్లతో ఆయన వ్యక్తిగతంగా మీటింగ్ ఉండేది. అది అప్పుడు జర్నలిజం విలువలో. ఇవాళ ఏ జిల్లాలో ఏ రిపోర్టర్ ఉన్నాడో తెలుసా? తర్వాత వీళ్ళే టార్గెట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు, మేము ఒక్క పైసా కూడా అడ్వర్టైజ్మెంట్ ఈనాడుకి ఇప్పించాలా నేను, మాకు ఆ బాధ్యత పెట్టేవాళ్లే కాదు, దానికి వేరే సెక్షన్ ఉండేది. మాకు అసలు అట్లాంటి అప్లికేషన్స్ సొసైటీలో ఎవరితో కూడా ఉండనిచ్చేవాడు కాదు. మరి అట్లాంటి న్యూస్ పేపర్ వాల్యూస్ వాళ్ళు ఉన్నాయా? దట్ ఈజ్ ఈనాడు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు కూడా, ఏ ఆర్గనైజేషను దేశాన్ని కొట్టుకుని ప్రసారాలకు పెట్టేటటువంటి రాజకీయ పార్టీలు కూడా లేవు, నాయకులు కూడా లేరు ఆ రోజున. ఆ తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించుకోవటం మొదలెట్టారు, అందుకు తగ్గట్టుగా వీళ్ళు తయారయ్యారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పేపర్లో ఓనర్లు అయ్యారు, భూ కబ్జాదారులు కూడా ఓనర్లు అయ్యారు పేపర్లకి. కాబట్టి అన్ని వ్యవస్థలతో పాటు పత్రికా వ్యవస్థ కూడా చెడిపోయింది. ఇప్పటికీ కూడా నేను ఆ ప్రత్యేకమైనటువంటి విషయం గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఆఫ్ ద రికార్డ్ అని చెబుతూనే అవన్నీ పైకెక్కించడం ఎంతవరకు ధర్మం వాళ్ళే గుండె మీద చేపెట్టుకుని చెప్పాలి. అదే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే వాళ్ళు తట్టుకోగలుగుతారా? అంటే విలేకరుగా ఉండి మాట్లాడతారంటే మాట్లాడాలి, ఎవరు ఎందుకు మాట్లాడొద్దు? అందరూ ఒకటే. ఇప్పుడు IAS లోపంగానే వాళ్ళు ఏమన్నా మన సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళకి అంత విలువ వాళ్ళకి తెలియవా? కాకపోతే మన చేతిలో మాట్లాడే అధికారం ఉంది కాబట్టి, ఎవరినైనా తుపాకీ ఇచ్చా కాబట్టి ఎవరినైనా కాల్ చేస్తానంటే చెల్లదు. హౌవెవర్ దుర్గా కుమార్ గారు, ద సీనియర్ జర్నలిస్ట్, హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద డార్క్నెస్ ఆఫ్ జర్నలిజం. మొత్తం మీద నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి, సార్ ఈ మాదిరి 2 వ్యాపారస్తులు వీళ్ళు కొట్లాడుకున్నారు, 2 మంత్రుల మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చాయంట, 2 మీడియా అధినేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయంట, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగితే, అసలు ఆయన కరివేపాకు మాదిరి తీసేశాడు, ఇదంతా టీకప్లో తుఫాను మాదిరి చల్లారిపోతాయి, అసలు ఇది జర్నలిజమే కాదని చెప్పి తనకున్నటువంటి బాధ వెల్లబుచ్చుతూ, వినాశకాలే విపరీత బుద్ధి, ఏదైతే వ్యాపారమే కేంద్రంగా దాన్నే టార్గెట్ పెట్టుకొని జర్నలిజాన్ని అటు సైడ్గా తీసుకెళ్తున్నారో ఇది పూర్తి స్థాయిలో నశించిపోవాలో అతి త్వరలో అని చెప్పి సార్ అయితే అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అశోక్. మన వీక్షకులు.